టీజీ డీసెట్ ఫేజ్ 1 రిజల్ట్స్ మనకు 20 రోజు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు అలాట్మెంట్ అయిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఫీ స్ట్రక్చర్ పే చేయాలి. సో ఫీ స్ట్రక్చర్ ఎవరు ఎంత పే చేయాలి అండ్ ఫీ స్ట్రక్చర్ తర్వాత మీకు ఫేజ్ 2, సో ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా, అండ్ ఎవరైతే ఫేజ్ 1లో మీకు సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, సో అన్ని ఇదే వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఏవైతే పాయింట్స్ మిస్ అయినాయో అవి కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సీట్ అలాట్మెంట్ 20 జూన్ రోజు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ ఒక 2 PM 3 PM లోపు ఎప్పుడైనా మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అక్కడ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అని ఉంటుంది. జస్ట్ అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సీట్ వచ్చిందా లేదా అని తెలిసిపోతుంది. సో అక్కడ సపోజ్ సీట్ వస్తే అలాటెడ్ అని వస్తుంది. అలాటెడ్ అంటే ఈ పలానా కాలేజీలో మీకు సీట్ వచ్చిందని ఇట్లా డిస్ప్లే వస్తుంది. మీరు ఎలా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెక్ చేస్తున్నారు కదా, హాల్ టికెట్ ఎంటర్ అయ్యగానే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఎట్లా వచ్చిందో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అయ్యగానే అలాటెడ్ వస్తాయి. అంటే మీకు ఒక సీట్ వస్తే ఫేజ్ 1లో గవర్నమెంట్ డైట్ కాలేజ్, ఇప్పుడు వరంగల్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ కాలేజ్ నేమ్ వచ్చి ప్రైవేట్ కాలేజ్ అంటే కాలేజ్ నేమ్ పడుతుంది. అట్లా వచ్చిన వాళ్ళందరికి సీట్ వచ్చినట్టు. ఎవరికైతే హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే నాట్ అలాటెడ్ అని పడితే ఫేజ్ 1లో సీట్ రానట్టు. సో ఇది మెయిన్ పాయింట్. సో మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అది రాగానే మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. అండ్ కొంతమందికి మనకు మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది, యు ఆర్ అలాటెడ్ ఇన్ దిస్ కాలేజ్ అండ్ డూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ గో టు కాలేజ్ దీస్ డేస్ అని ఇస్తారు. సో మోస్ట్లీ మీరు వెబ్సైట్లోనే అప్డేట్ చేయండి. వెబ్సైట్లోనే ఫస్ట్ వస్తుంది. వెబ్సైట్లో వచ్చిన తర్వాతనే సో కొంతమందికి మెసేజెస్ వస్తాయి ఎవరికైతే సీట్ వచ్చింది. సో ఇది మనకు మెయిన్ పాయింట్. సో సీట్ గురించి వెబ్సైట్లో చూసుకోండి, లేదంటే మీ మొబైల్కి ఫోన్లో మెసేజ్ వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. అంటే మీది ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, దానికి సంబంధించిన ఫీ అనేది మీరు పే చేయాలి. సో ఎవరు ఎంత పే చేయాలో ఇప్పుడు చెప్తాను. సో మనకు టైం కూడా ఇచ్చారు, డేట్ ఇక్కడ. సో మీకు సీట్ వచ్చేసి 20 జూన్ రోజు మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో 21 to 24 ఈ 4 days మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదో ఒక రోజు చేయొచ్చు. సో 21, 22, 23, 24 ఏదో ఒక రోజు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏందో చెప్తాను. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు ఏదైతే సీట్ వచ్చిందో ఏదో ఒక కాలేజ్, ఆ కాలేజ్లో నేను వెళ్తా అనుకున్న వాళ్ళు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సపోజ్ ఆ కాలేజ్ నచ్చలేదు, నేను డైరెక్ట్ ఫేజ్ 2కి వెళ్తా అనుకుంటే ఆ కాలేజ్ని మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు ఫేజ్ 1లో సీట్ రానట్టు. అంటే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మీకు ఆ కాలేజ్ అనేది బుక్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా బెటర్ కాలేజ్ అనుకున్న వాళ్ళు మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయడం వల్ల ఆ కాలేజ్కి నేను వెళ్తా అని ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయడం అంటారు దాన్ని. సో ఇప్పుడు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడు ఇక్కడ 2 కేటగిరీస్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టని వాళ్ళు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎంత పే చేయాలి, ప్రైవేట్ కాలేజ్ వస్తే ఎంత చెప్తాను. సో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు మీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి గవర్నమెంట్ డైట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఒక 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఆ 100 రూపీస్ మీరు ఆన్లైన్లోనే పే చేయాలి. ఆన్లైన్లో పే చేస్తే మీకు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. అదే ప్రైవేట్ వాళ్ళకి వస్తే 1500 రూపీస్ మీరు పే చేసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు. సో ఏదైతే మాకు ఫీ స్ట్రక్చర్ ఉంటుందో అది మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ అయిపోతుంది మీకు. సో గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ డైట్ కాలేజ్ వస్తే 100 రూపీస్, అదే ప్రైవేట్ కాలేజ్ వస్తే 1500 రూపీస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో వాళ్ళు ఎంత పే చేయాలో ఇప్పుడు చెప్తాను. సో గవర్నమెంట్ కాలేజ్ వస్తే మీరు 2385 రూపీస్ మీరు పే చేయాలి. అది ఇయర్లీ ఫీజు. సో ఫీజు అంతా మనం ముందే పే చేయాలి. ప్రైవేట్ కాలేజ్ వస్తే సో ప్రైవేట్ కాలేజ్కి 12,500 రూపీస్ ఉంటుంది ఏ ప్రైవేట్ కాలేజ్ వచ్చినా. సో ఆ అమౌంట్ మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్లో పే చేయాలి. సో కాలేజ్లో ఎలాంటి ట్యూషన్ ఫీ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు, ముందే అడుగుతారు ఫీజు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టని వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే మీకు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ కాదు. సో ఇది థర్డ్ పాయింట్. సో ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంతమంది ఎవరైతే లైక్ కాలేజ్ అటెండెన్స్ కావచ్చు, ఆ కాలేజ్ ఎట్లుంటుంది అట్లా అనుకున్న వాళ్ళు మనకు టైం ఇచ్చారు ఇక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి 21 to 24. సో ఆ 4 days ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మీకు సీట్ అలాట్ అయింది. అలాట్ అవ్వగానే నెక్స్ట్ రోజు మీరు ఏం చేయండి, మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ ఎట్లుంది,
సో కాలేజీలో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా, పక్కనే మన హాస్టల్స్ ఉన్నాయా. సో నాకు పక్క డిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఓకే బాగుంది కాలేజ్, లేకుంటే కొన్ని కాలేజెస్లోనే అటెండెన్స్ కావచ్చు, ఏమన్నా ఫెసిలిటీస్ ఇట్లా అప్పుడప్పుడు అనుకున్న కాలేజెస్ కొన్ని ఉన్నాయి ఇయర్. సో ఇయర్ అయితే అన్ని స్ట్రిక్ట్ అయిపోయినాయి కాబట్టి అవి విషయాలు ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు 21 నుంచి 24 వరకు మనకు ఛాన్స్ ఉంది. సో 21, 22, 23, 24 ఏదో ఒక రోజు వెళ్ళి ఆ కాలేజ్లో ఓకే అనుకుంటే మీరు అటెండెన్స్ కావచ్చు, లేదంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది కాలేజ్ అనుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జస్ట్ మొబైల్లోనే వేసుకొని ఆ ప్రింట్ తీసుకొని సర్టిఫికెట్స్ ఇచ్చేసేయండి. లేదు రెగ్యులర్గా రమ్మంటున్నారు అవేం కుదరవు అనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎంత స్ట్రిక్ట్ ఉన్నా జాయిన్ అవ్వాలి, సెకండ్ ఇయర్ డీసెట్ వదులుకోవాలి. అవి రెండేగా, వేరే మీ పర్సనల్ రీజన్స్ చెప్పి మేము దూరంగా వచ్చినాము ఇప్పుడు చేయాలనుకుంటున్నాము అంటే అట్లా కుదరదు. 2 ఆప్షన్స్, చేస్తారా చేయండి, లేదంటే వదులుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ అనేది ఫోకస్ పెట్టింది కాబట్టి అప్కమింగ్ 3 to 4 years తర్వాత మీకు ఎవరైతే డిఎడ్ చేసిన వాళ్ళకైతే పక్కా గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయి. సో ఎక్కడ వచ్చినా వదులుకోకండి. సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అనౌన్స్గా నేను అప్పుడు చేసినా అయిపోతుండే, స్ట్రిక్ట్ ఉన్నా ఎప్పుడో ఒకసారి నేను రెగ్యులర్గా వెళ్ళినా అయిపోతుండే అని మళ్ళీ బాధపడే కన్నా ఈ ఇయర్ చాలా మంది 30 years to 40 years వాళ్ళు చాలా మంది అప్లై చేస్తారు. సో వాళ్ళందరూ కొందరు ఇబ్బంది పడుతున్నారు పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, పిల్లలు ఉండడం వల్ల, జాబ్ ఉండడం వల్ల. సో చేస్తే ఈ ఇయర్ అయితే చేయండి పక్కా. సో ఈ ఇయర్ వదులుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ హెవీ కాంపిటీషన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి. సో మీరు న్యూస్లో కూడా చూస్తున్నారు కాబట్టి ఆ పర్సంటేజ్ అనేది ఇంకా 3-4 years తర్వాత ఎక్కువ పెరగచ్చు. ఎక్కువ పెరుగుతుందంటే టీచర్ రిక్రూట్మెంట్ ఎక్కువ అవుతుంది. సో స్టూడెంట్కి చిల్డ్రన్స్కి రేషియో ఇంక్రీజ్ అవ్వాలంటే మళ్ళీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇవి దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే సీట్ వచ్చిందా, మీరు గవర్నమెంట్ వచ్చిందా, ప్రైవేట్ వచ్చిందా, దూరం వచ్చిందా, అటెండెన్స్ ఉందా, ఫింగర్ ప్రింట్ ఉందా, ఈ ఇయర్ అయితే పక్కా చేయడానికి ట్రై చేయండి. ఒక్కసారి వదిలిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ కూడా రాదు. నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ హెవీ ఉంటుంది. సో నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే అందరూ కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళే అప్లై చేశారు కాబట్టి. సో చేసే వాళ్ళైతే ఈ ఇయర్ చేయండి. నెక్స్ట్ ఇయర్ అయితే చేసినా యూజ్ ఉండదు. సో ఇప్పుడు చేస్తే కనీసం గవర్నమెంట్ ఎండ్ అయ్యే లోపల మీకు వేకెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో కాలేజ్కి వెళ్ళి తెలుసుకున్న తర్వాతనే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది, అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఇది మనకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ రిపోర్టింగ్. సో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినంత డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. సో అలాట్మెంట్ మీద మీకు phase 1లో ఏ కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ అడ్రస్, సో ఆ కాలేజ్కి ఈ పలానా డేట్ నుంచి ఈ డేట్ లోపు మీరు వెళ్ళాలని చూపిస్తుంది. సో అక్కడ మనకు 21 to 25 ఇచ్చారు వెబ్సైట్లో. సో 21, 22, 23, 24, 25 ఏదో ఒక రోజు మీకు నచ్చిన రోజు మీరు కాలేజ్కి వెళ్ళండి. ఎక్సెప్ట్ సండే కావచ్చు, మన హాలిడేస్ ఉంటే తప్ప. ఒక సండే ఉంది, ఎక్సెప్ట్ సండే మిగతా రోజులు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సండే వాళ్ళు ఉండకపోవచ్చు. సో అందుకే మీరు ఎక్సెప్ట్ సండే మీరు ఏదో ఒక రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. మార్నింగ్ 10 AM to ఈవినింగ్ వరకు ఉంటారు వాళ్ళు. సో కొంచెం తొందరగా వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఎక్కువ మంది ఉండరు, మనకు వెరిఫికేషన్ లాగా ఎక్కువ ఉండరు. కాలేజ్కి 50 members కాబట్టి సో మీరు తొందరగా వెళ్తే 1 వరకు మీకు వెరిఫికేషన్ అంతా అయిపోతుంది. సో కాలేజ్ రిపోర్టింగ్ 21 to 25. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత మీకు ఓకే కాలేజ్ అనుకుంటే ఆన్లైన్లో అమౌంట్ పే చేసి కాలేజ్ రిపోర్టింగ్ ఏదో ఒక రోజు 21 to 25 వెళ్ళిపోవాలి. సో వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే, మీరు వెరిఫికేషన్కి వెళ్ళారు కదా, ఫిజికల్ వెరిఫికేషన్, అవి ఒరిజినల్స్తో పాటు ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. సో 2 sets ఎందుకు అంటున్నా అంటే కొన్ని ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అడుగుతారు మీ జిరాక్స్ సెట్స్ అన్ని. సో ఒక 2 sets తీసుకెళ్తే మీకు సేఫ్ సైడ్, ఒకటి వాళ్ళు తీసుకున్న ఒకటి ఎమర్జెన్సీ ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అంటే మళ్ళీ మీ చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్స్ కావచ్చు ఏం లేకపోతే మళ్ళీ దూరం వెళ్ళాలి, టౌన్స్కి వెళ్ళాలి. సో మీరు వెళ్ళేటప్పుడు 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్తే వాళ్ళు అడిగితే ఇవ్వండి, అడగకపోతే అవి వేరే వాటికన్నా యూజ్ అవుతుంది కదా, జస్ట్ మీ సర్టిఫికేట్స్ ఎప్పటికైనా యూజ్ అవుతాయి. సో అవన్నీ మీరు జిరాక్స్ తీసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారో మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి మీ మెయిల్లో కావచ్చు అవి ఈమెయిల్ డౌన్లోడ్ అనే చేసుకోండి. సో కొన్ని ప్రైవేట్ కాలేజ్లో అన్ని సర్టిఫికేట్స్ అడుగుతుంది, కొన్ని కాలేజ్లో కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతుంది. సో ఏ సర్టిఫికేట్స్ అడుగుతున్నారో అవి ఇచ్చేసేయాలి. సో ఇప్పుడు మనకు కొన్ని సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడీ చేసుకొని పెట్టుకోండి. ఆల్రెడీ మీరు వెరిఫికేషన్కి ఏవైతే వెళ్ళారో వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఫస్ట్ డీజెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్. సెకండ్ వచ్చేసి 10th ఇంటర్మీడియట్ మెమోస్ ఒరిజినల్స్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి బోనాఫైడ్స్ అప్ టు ఇంటర్మీడియట్. సో మీకు ఏవైతే బోనాఫైడ్స్ లేవో అవి ఎంఆర్ ఆఫీస్ నుంచి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. లేదంటే ఏవైతే ఉన్నాయో వాటితోనైతే వెళ్ళండి మీరు కాలేజ్కి. నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్.
నెక్స్ట్ టీసీ. సో టీసీ ఉన్న వాళ్ళు టీసీ ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. టీసీ లేని వాళ్ళు వెళ్ళి కాలేజ్ రిపోర్ట్ వెళ్ళి పర్మిషన్ తీసుకోండి. నాకు ఇంకా నేను డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఉన్నా, డిగ్రీ పీజీ ఫైనల్ సెమిస్టర్ ఉన్నా, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ, సో ఏ ఇతర కోర్సులో ఉన్నారో నేను ఒక 1 month తర్వాత కావచ్చు, లేకుంటే phase 2 తర్వాత నేను సబ్మిట్ చేస్తా. ఇప్పటి వరకు అయితే నా సర్టిఫికేట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి మీరు పెట్టుకోండి అని చెప్పండి. సో టీసీ లేని వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ రిజర్వేషన్ సర్టిఫికేట్స్, పిహెచ్ కావచ్చు, ఎన్సీసీ, ఆ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ తీసుకెళ్తే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. అడిగారు, కాకపోతే తీసుకొని వెళ్ళండి. సపోజ్గా ఏదో ఒక కాలేజ్ ఆధార్ కార్డ్ ఇవ్వండి, మీ అడ్రస్ ప్రూఫ్ కూడా కావాలి మాకంటే సడన్గా మళ్ళీ నెట్ షాప్ అని అటంతా తిరిగే బదులు తీసుకొని వెళ్ళండి. వాళ్ళు అడగకపోతే ఆధార్ కార్డ్ వేరే వాటికన్నా యూజ్ అవుతుంది. సో ఆధార్ కార్డు. నెక్స్ట్ ఒక 3 photos తీసుకొని వెళ్ళండి. వాళ్ళు అక్కడ ఫొటోస్ అడిగితే ఇవ్వడానికి. సో ఇవి ఎందుకు ముందు జాగ్రత్తగా చెప్తున్నా, అవసరం పడితే ఇవ్వడానికి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అలాట్మెంట్ ఆర్డర్. సో మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయగానే అలాట్మెంట్ ఆర్డర్ పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ టీసీ లేని వాళ్ళు ఒక లెటర్ రాయండి. లెటర్ రాసి మేము ఒక 1 week కావచ్చు, phase 2 లోపు మీకు తెచ్చిస్తామని చెప్పండి. సో అప్పుడు మీ యొక్క సీట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయకపోతే మీరు వెళ్ళి మీ టీసీ కావచ్చు, లేదంటే మీరు రెగ్యులర్ కోర్సులో చేస్తున్నాం అన్నట్టు ఒక ప్రూఫ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీరు ఒక 3,000 to 5,000 ఎక్స్ట్రా మనీ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్కి ప్రైవేట్ కాలేజ్లో వచ్చిన వాళ్ళకు అడ్మిషన్ ఫీ అని, స్పెషల్ ఫీజ్ అని ముందే తీసుకున్నారు. సో మీరు 2,000, 3,000, 4,000 అట్లా కొన్ని కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు ముందే. సో ఆ అమౌంట్ కూడా మీరు ముందే తీసుకొని వెళ్తే వాళ్ళు సడన్గా అడిగితే అప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. సో ఆ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళండి. అడ్మిషన్ ఫీజ్ అని, ఆ ఫీజ్ అని ఏదో ఒకటి చెప్తా ఉంటారు వాళ్ళు. సో నెక్స్ట్ 8th వచ్చేసి ఎవరైతే సీట్ వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ phase 1లో క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మీకు సీట్ వచ్చింది, కాకపోతే మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయలేరు. సో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ మీరు కాలేజ్కి కూడా వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళి మీకు సర్టిఫికేట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు మీకు కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ phase 1లో ఒక కాలేజ్ అనుకున్నారు, కానీ ఒక కాలేజ్ వచ్చింది, పోయి జాయిన్ అయ్యారు. సపోజ్ ఇంకా phase 2లో దీనికన్నా బెటర్ కాలేజ్ వస్తే ఈ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకుని ఆ కాలేజ్లో మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇట్లా సర్టిఫికేట్స్ ఇవ్వము మేము, మా కాలేజ్లో జాయిన్ అవ్వండి అని ఏమి ఉండదు. ఇది డీసెట్ రూల్ కాబట్టి phase 1 to phase 2 మీరు వెబ్ ఆప్షన్స్ మంచిగా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, మీరు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో పెట్టుకున్నారు. గవర్నమెంట్ కాలేజ్లో వస్తే మీరు ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి ఆ టీసీ కావచ్చు, ఒరిజినల్స్ అన్ని మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి ఇచ్చేయచ్చు. ఆ ఆన్లైన్లో ఏదైతే మీరు ఫీ పే చేస్తారో అవన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్కి. సో అలా మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే అవసరం లేదు. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇది మనకు మెయిన్ పాయింట్స్ ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు. సో మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ ఎంతైతే ఫీ చూపిస్తుందో అది పే చేసి డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోతుంది. సో phase 1లో వచ్చిన కాలేజ్ బాగుంది అనుకుంటే ఓకే. phase 2లో phase 1లో మంచిగా రాలేదు కానీ సీట్ బుక్ చేసుకున్న మంచి కాలేజ్ కావాలనుకుంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఏదైతే phase 2లో పెట్టిన కాలేజ్ వస్తే phase 1 డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, గవర్నమెంట్ పెట్టారు, గవర్నమెంట్లో సీట్ వస్తే ప్రైవేట్ది వెళ్ళిపోతుంది. సో ఏదో ఒకటే సీట్ ఉంటుంది, ఉంటే phase 1 ఉంటుంది, లేదంటే phase 2లో పెట్టిన కాలేజ్లో ఏదో ఒక సీట్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఎవరైతే డీసెట్ ఎంట్రన్స్ రాసి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ phase 1లో రిజెక్ట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, అండ్ phase 1లో పార్టిసిపేట్ చేయని స్టూడెంట్స్ కావచ్చు, మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా లేట్ ఉండొచ్చు. సో మ్యాక్సిమం 1 or 2 days వాళ్ళు పెట్టడానికి ట్రై చేస్తారు. సో మనకు ఈ phase 1 కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక రోజు వాళ్ళు పిలుస్తారు, వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, న్యూస్ ఆర్టికల్లో కూడా ఇస్తారు. సో అది అప్డేట్ రాగానే నేను చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. సో phase 2 ఎప్పుడు ఉంటుంది? సో మనకు phase 1 అవ్వగానే వెంటనే ఉండదు. ఒక 1 week మనకు కాలేజ్ రిపోర్టింగ్ 25. సో 25 తర్వాత ఒక 1 week అయితే పక్కా వాళ్ళు టైం తీసుకుంటారు. ఒక 1 week కావచ్చు, ఒక 10 days కావచ్చు. సో మోస్ట్లీ phase 2 వచ్చేసి July 1st weekలో మనకు ఉంటుంది. సో అఫీషియల్ డేటా మనకు అప్డేట్ చేస్తారు. సో ఒక 1 week అయితే పక్కా టైం ఉంటుంది. సో మీకు phase 1 to phase 2 చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు, phase 1లో సీట్ రాని వాళ్ళు అందరూ July 1st weekలో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో phase 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి మీ కాలేజ్ ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే లెటర్ ఇచ్చేసి అవి తొందరగా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ వీడియోలో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పడం జరిగింది. ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి మీరు పెట్టకపోతే మీకు ఇప్పుడు phase 1 సీట్ అలాట్మెంట్ అవుతుంది, అందులో ఎంత ఫీజు చూపిస్తే అంత పే చేసుకోవాలి. సో నేను చాలా సార్లు చెప్పాను, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా అప్డేట్ చేసుకోనన్నా మీరు గవర్నమెంట్ డైట్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అది చేయడానికి ట్రై చేస్తారు. వన్స్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత చేయడానికి కుదరదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.